శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. పాండురాజు భీముని గురించి కుంతీదేవితో ఈ విధంగా పలికాడు. భీముడు ఆ చెంచుమామయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులను తిని ఇచ్చిన పండ్లన్నయూ పలహారము చేయుచున్నాడు. వారు తెచ్చిన తేనె కూడా త్రాగి త్రేంచుకొనుచు ఇంటికి వస్తాడు. ఇక భోజనం అక్కరలేదు. కుంతి చిరునవ్వుతో ఇలా పలికింది, అక్కరలేకేమి, అన్నీయూ మెక్కి వచ్చి పుష్టిగా భోజనము కూడా చేస్తాడు. ఈ పెద్దవాడే అర్భకుడు. ఆ చిన్నవానికి ఎంత తిన్నను పొట్ట కూడా పైకి లేవదు. దృష్టి తగులునను భయము కూడా లేదు. ఆ పుట్టబోవుచున్న దైవమెందులకు సంకల్పించెనో కానీ నా కడుపున వీడొక పిడుగు పుట్టాడు. మన శతకోపుడు దీర్ఘ ప్రయాణము చేసి వేకువజామున ఇచ్చటకు చేరుకున్నాడు. శతకోపుడు మహాప్రభువులకు వందనములు అని లేచి నిలబడి నమస్కరించాడు. వెన్నెలల వంటి ముఖకాంతులలో చిరునవ్వు పలుకులు కట్టినట్లు పలువరుస కనిపింపగా పాండురాజు ఇలా అన్నాడు, కూర్చుండు కూర్చుండు, మీ బోటి పిచ్చివారు మాత్రమే మమ్ము మహారాజులని సంబోధిస్తారు. ప్రస్తుతము హద్దులు లేని ఈ కైలాస సీమలకు మహారాజులం. దానికేమి గాని దేవకీదేవి క్షేమవార్తలను తీసుకొని వచ్చారా? శతగోపుడు, ప్రభు, దేవకీ వసుదేవులు క్షేమముగా ఉన్నారు. కారాబద్ధులేరని బాధ ఒక్కటే గాని కంసుడు బావగారికి తగిన మర్యాదలు చేయుచునే ఉన్నాడు. ఆహార విహారములకు శయనాసన పర్యంకాదులకు లోటు లేదు. కారాగృహమని పేరే గాని అది ఒక రాజభవనము. అందలి ద్వారపాలకులను భటులను మాత్రము రెప్పపాటు లేక నిరంతరము జాగరూకులై ఉన్నారు. అహోరాత్రములు కావలి కట్టుదిట్టము. పాండురాజు, నా దగ్గర కబుర్లు చెప్పకము. వారందరూ తీరుబడి వేళలలో ధ్యానమునకై నందగోపుని పాదముల యొద్ద చేరుదురు గదా. యథా రాజా తథా ప్రజ. ప్రభువునకు లంచమే బలకారణమైనప్పుడు వాని కొలువు వారికి కంచము మంచము కూడా కార్యసాధనములగును. ఇందెవ్వరు తక్కువ తిన్నవారు. ఎవని ఆకలి వానిది. ఎవని భార్యాపుత్రులపై వానికి తీపి ఉండదా? ప్రభువు ధర్మమును కొలువువారులు అవలంబించుట సహజమే కదా. నేడు మనకదియే భగవంతుని కళ్యాణగుణం. అది లేనిచో దేవకి ప్రసవించు నాటికి ఆ పురాణ పురుషుడు మార్గము చూపుట ఎట్లు? శతగోపుడు, మేము నందగోపుడు నమ్మిన సహచరులము అనుకొనుచున్నాము. మేమే అతి రహస్యముగా పనులు చక్కబెట్టుకొనుచున్నామని భ్రమపడుచున్నాము. మాకన్న ముందే మీకు వార్తలు అందుతున్నాయి. కుంతి, రహస్య గోపనము విషయమున మీరందరూ మా ప్రభువులకే చాలనప్పుడు మరికొంత జాగరూకత వహింపవలసి ఉండును. ఈ వార్తలు మాకన్న ముందు ఎందరు గ్రహించుచున్నారో ఎవరికి తెలియను. మా ప్రభువుల నీతి కన్నా గ్రుడ్డివారి రాజనీతి ఎక్కువ. అది ఎక్కువ చురుకుగా
పనిచేస్తూ ఉంటుంది. ఇట్లన్నానని మా ప్రభువులు కోపగింపవచ్చును. పాండురాజు: ఉన్న విషయమునకు కోపించి ఏమి లాభము? నిన్ను నాతో వనవాసమునకు రానిచ్చినది ఇందులకే కదా. నీకున్న లోకజ్ఞత మా వదిన గారికి కూడా ఉన్నచో మన సమస్యలు మరింత గడ్డుగా ఉండడివి. శతగోపుడు: నందగోపులు మీ క్షేమము అరసిరమ్మని మార్గముననొక రాత్రి మధురలో విడిది చేసి తిని. పాండురాజు: వసుదేవుడు ఉన్న భవనము ప్రాంగణమునందే బాగా వేసి ఉందువు. శతగోపుడు: చిత్తము. నాటి రాత్రి కావలి వారిపై అధికారి మా గ్రామము వారి అల్లుడు. చిన్నప్పుడు మాతో చదువుకున్నాడు. పాండురాజు: అయినచో క్రిందటి సాయంత్రమే వాని ఇంటికి గోధుమల సంచియు, అరటిగెల, జున్నుపాలు, సొరకాయలు చేరి ఉండును. శతగోపుడు: పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో, సువర్ణమో, దక్షిణో లేనిచేవు కంసుని రాజ్యమున పనులు అనుకూలపడవు. ఇప్పుడు ఈ రాజ్యములన్నీయు గ్రుడ్డి ఎద్దు మేతకు ఏర్పడిన చేలు కదా. పాండురాజు: అయినచో ఆబోతునకు కూడా మేత పంపితివా? ఏమో, మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడు. మీ గణములకు ప్రభువైన నందగోపుడే అతని శిష్యుడు గదా. ఇంతకును మీ గోపకుల గ్రామములయందలి వైశ్యులు కంసునకు సువర్ణములు చెల్లించుట వారికి అంగీకారమా? కేసికి నిత్యము సువర్ణ తులాభారము సాగుచున్నవి గదా. శతగోపుడు: సాగనిచ్చినచో మన గొప్ప ఏమున్నది? తిరుగుబాటునకు అన్నీయు కట్టుదిట్టములు చేయబడినవి. యువకులు ఆయుధ శిక్షణము పొందుచున్నారు. నేడు వైశాఖ బహుళ తదియ 100 ఆయుధ శిక్షణాలయముల ప్రారంభమునకు గర్గులు శుభముహూర్తమును నిర్ణయించారు. ఈ పాటికి నారికేళములు పగిలి ఉండవచ్చును. జ్యేష్ఠ శుద్ధ పాడ్యము నుండియే గ్రామములలో తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి. కేసి పరివారమైన ప్రభుత్వాధికారులు గ్రామమున ప్రవేశించి సామాన్యముగా తిరిగిపోవుట ఉండదు. తాము కూడా ఈ వైరాగ్యము మాని మాకు బాసటగా నిలబడితే దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు. పాండురాజు: అని వసుదేవుడు చెప్పడు. దేవుడే దిగివచ్చి స్వయముగా దేవకీ వసుదేవులను కారాబంధ విముక్తులను చేయవలను. దీని కాలము దానికున్నది. కుంతి: త్వరపడుట అనగా పొరపడుటై. ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరములు జీవించుటకు అలవాటు పడిన మా ప్రభువు మరల రాచరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనసొప్పదు. క్రక్కిన కూటికి ఆశపడుట చంద్రవంశమున గ్రుడ్డితనమనిపించుకొనును. మా చిరంజీవులైన ఋషుల ఆశీస్సులున్నవి. వారిని అనుసరించుటయే మా అభిప్రాయం. దిగి వచ్చినంత మాత్రమున దేవుడి ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానున? అటువంటి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగనంపుదురు. శతగోపుడు: నేను పలికినది నా ఊహలే గాని వసుదేవుడు పలికినవి కావు. ఎంత తెలివిగా
ఆలోచించితిమనుకొనినను కాలచక్రమున దొరలివచ్చు సంఘటనలలో యజ్ఞార్థ బుద్ధితో పాటు పంచుకొనుటయే గాని మన నిర్ణయములు జరుగుట ఉండదని మొన్న రాత్రియే దేవకీ వసుదేవులు సెలవిచ్చారు. మీరనుకొనినట్లు కాక రహస్య గోపనము నందగోపులు చక్కగా నిర్వహించుచున్నారు. కారాగారమందలి కావలి భటులపై అధికారులు 3, అందొకడు మా ఊరివారి అల్లుడు, మరి ఒకడు తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు, 3వ వాడు భార్యతో బిడ్డలతో కలిసి అనుదినము నందగోపుడు పంపిన గోధుమలు తినుచున్నాడు. వాని పేరు సువర్ణముఖుడు. ప్రస్తుతము నేను వచ్చిన పని కుంతి. గురువు దగ్గర నుండి శిష్యులకు అభిమానపత్రము కొనిపోవలను. పాండురాజు. నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖనిచ్చెదను. సువర్ణముఖుని విషయమును నందగోపుడు చూచుకొనునంటివి కదా. కానీ స్వర్ణదత్తునకు లేఖ ఒక్కటే పనిచేయదు. ఇప్పటి నుండి నందగోపుని అనుమతితో గోధుమలు, అరటిపండ్ల గెలలు, జున్నుపాలు అప్పుడప్పుడు తరలించుచుండుము. మరి ఒక ముఖ్య విషయము, ఈ 3 ప్రభుత్వాధికారులకు చాలిన గ్రాసము పోను అధికముగా పంపుచుండవలను. కుంతి. అంతేకాదు, వారు దానిని కావలి వారికి సర్దుబాటు చేయునట్లుగా చూడవలను. శతగోపుడు. అప్పుడిక భయము లేదు. అవతారమూర్తి దిగివచ్చుటకు కంసుని రాజ్యమున దారి చూపునట్టి కళ్యాణ గుణములు పూర్తి అవుతాయి. ప్రొద్దెక్కినచో నేను ఇందుండరాదు. మీ చెంచుల గూడెములో ధృతరాష్ట్రుని గూఢచారులు ఉన్నారు. మా తోడి అల్లుడు సన్యాసము పుచ్చుకొని హిమాలయములకు వచ్చినని వార్త పుట్టినది. నేను వానిని వెదకి కొనుటకై పోవలను. నేనా పని మీద కష్టపడి నడిచి ఈ కైలాస శిఖరము ఎక్కాను గాని తీర్థయాత్రలపై నమ్మకముండి కాదు. స్వస్తి. సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.